గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందే. రైతుల కోసం రాజీ లేని పోరాటాలను ఉధృతం చేయాలి. పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం. బారాస అధినేతతో కేటీఆర్, హరీష్ రావు భేటీ. సాగర్ గేట్లెత్తి నీరు విడుదల చేసిన మంత్రులు. ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలి. 25 ఏళ్లకు సరిపడా ప్రణాళిక రూపొందించండి. తాగునీరు, మురుగునీటి వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. 3-2-1 కొనసాగుతున్న జిఎస్ఎల్వి F-16 కౌంట్డౌన్. నేడు నింగిలోకి వాహన నౌక, కక్షలోకి నైసార్ ఉపగ్రహం. మొక్కే కదా అని ఏదోటి నాటొద్దు. మొక్కలు నాటడం అంటే తంతు కాదు, అదో యజ్ఞం. సరైన చోట సరైన వృక్షజాతులను పెంచితేనే మంచి ఫలితాలు వస్తాయి. కానీ చాలా చోట్ల పచ్చదనం పేరుతో ఏవేవో రకాలు పెంచుతున్నారు. అవి ఫలించి పుష్పించి పచ్చగా కనిపించిన పర్యావరణానికి మాత్రం చేటు చేస్తున్నాయి. మనమైన మొక్కలతోనే ఈ ఉపద్రవం అరికట్టగలుగుతాం. మీ నెట్టింటి ఖాతాలు భద్రమేనా? సైబరాసురులకు తాళం ఇవ్వొద్దంటున్న నిపుణులు. కొన్ని జాగ్రత్తలతో సోషల్ మీడియా అకౌంట్లు సురక్షితం. FMAతో 5 అంచెల భద్రత. సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరూ అడ్డుపడలేదు. ఇప్పుడు సాక్షి. సరస్వతి షేర్ల బదిలీ చెల్లదు తేల్చి చెప్పిన జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్. సింధూర్ ఆపాలని ఏ దేశాధినేత చెప్పలేదు. ఆపరేషన్ సింధూర్పై చర్చలో మోదీ స్పష్టీకరణ. కాంగ్రెస్పై నిప్పులు. పాక్ మీపై దాడి చేయబోతుందని అమెరికా ముందే సమాచారం ఇచ్చింది. బుల్లెట్కు బుల్లెట్తోనే సమాధానం చెప్తామని వాన్స్కు చెప్పానన్న ప్రధాని. ప్రళయ్ ప్రయోగం సక్సెస్. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే నూతన ప్రళయ్ క్షిపణి టెస్ట్ ఫైర్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. మోసం చేస్తుంది. మాజీ మంత్రి సెంథిల్పై ఉన్న కేసు విచారణను తమిళనాడు ప్రభుత్వం కావాలని జాప్యం అయ్యేలా చేస్తుందని సుప్రీం వ్యాఖ్యానించింది. కాలుష్య రహితంగా హైదరాబాద్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గురుకుల విహార మృతులు 48 మంది. రాష్ట్రంలోని గురుకులాల్లో 886 ఫుడ్ పాయిజన్ ఘటనలు. విద్యార్థుల మరణాలపై 4 వారాల్లో నివేదిక కోరాం. లగచర్ల ఘటన దర్యాప్తు కొనసాగుతుంది. NHRC చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రమణియన్, ప్రభుత్వ అధికారులు, వివిధ సంఘాలతో సమావేశం. జిఎస్ఎల్వి F-16 ప్రయోగం నేడే. భారీగా ఓట్లను తొలగిస్తే SIR ప్రక్రియలో భారీ స్థాయిలో ఓట్లను తొలగిస్తే మాత్రం తాము ఖచ్చితంగా జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సృష్టిపై కేసులే కేసులు. సరోగసీ పేరుతో శిశు విక్రయాలకు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్తో పాటు డాక్టర్ నమ్రత చరిత్రను పోలీసులు తవ్వి తీస్తున్నారు. ఆగస్టు 8న కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ గర్జన. త్వరలో రాష్ట్రపతిని కలవనున్న బీఆర్ఎస్ బీసీ ప్రతినిధుల బృందం. తలసాని అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీసీ నాయకుల సమావేశం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. బనకచెర్లపై సుప్రీంకు బీఆర్ఎస్. కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు భేటీ. ఫామ్ హౌస్లో ఉదయం నుంచి రాత్రి దాకా సుదీర్ఘ మంతనాలు. స్థానిక ఎన్నికలు, సీఎం రమేష్ వ్యాఖ్యలు, జూబ్లీ ఉప ఎన్నికల అంశాలపై చర్చ. మోదీ బాబు ప్రయోజనాలకే సీఎం తాహా. బనకచెర్లను అడ్డుకోవాల్సిందే కేసీఆర్. P&G పగ్గాలు భారతీయుడి చేతికి. కొత్త సీఈఓగా శైలేష్ జజురికర్. శైలేష్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి. సత్య 4 ఏళ్ల క్లాస్మేట్. పరదా కాపురాల పాటలు. దుబాయ్లో ఇరుకు గదుల్లో పలువురు తెలుగు ప్రవాసీలు. మంచం పట్టేంత స్థలంలో కాపురం. ఒక గదిలో 4 జంటలు. బ్యాచలర్లైతే 10 మంది. అక్రమంగా అద్దెకిస్తున్న ఓనర్లు. అధికారుల ఉక్కుపాదం. ఇతర ప్రాంతాలకు ప్రవాసీలు. భారీగా అద్దెలు పెరిగిన దురాభారం. ముద్రకో ఆపరేటివ్ పేరిట 140 కోట్ల వసూలు. 330 శాఖలు, 1600 మంది ఉద్యోగులు. వేలల్లో బాధితులు సేకరించిన డబ్బుతో ఏపీలోని అమరావతిలో పెట్టుబడులు. ముద్ర కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తిప్పనేని రామదాసప్ప నాయుడు, అతని కుమారుడు సాయి కిరణ్ అరెస్ట్. అమరావతిలో అదుపులోకి తీసుకున్న తెలంగాణ CID. భూ వివాదం కేసు సీఎం రేవంత్కు సుప్రీంలో ఊరట. విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ను కొట్టేసిన CJI ధర్మాసనం. హైకోర్టు జడ్జిపై పిటిషనర్ పెద్దిరాజు వ్యాఖ్యల మీద ఫైర్. న్యాయవాది క్షమాపణను పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరణ. పిటిషనర్ సహా లాయర్లకు కోర్టు ధిక్కరణ నోటీసులు. దిగువకు కృష్ణమ్మ పరవళ్లు. తెరుచుకున్న సాగర్ గేట్లు. నీటి విడుదల. యుద్ధం ఆపాలని నాకెవరూ చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు. పాక్ భారీ దాడికి సిద్ధమవుతుందని బెదిరించారు. ఖమ్మం, నల్లగొండ మంత్రులు సీఎం పని చేయనివ్వట్లే. 19 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత. 42% రిజర్వేషన్ బీసీలకు కాదు ముస్లింలకు. ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
కమ్యూనిస్టులు బీజేపీలో చేరాలని పిలుపు. ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావద్దు. ఢిల్లీ, ముంబై, చెన్నైల కాలుష్యంతో ఇబ్బందులు. డిజైన్ ఖరారవ్వగానే రేషన్ కార్డుల పంపిణీ. అప్పటి వరకు మంజూరు పత్రాల జారీ. వాటి ద్వారా రేషన్ పంపిణీ, సంక్షేమ పథకాల్లో లబ్ధి. ఇప్పుడు వెలుగు. కాంగ్రెస్ తప్పిదం వల్లే పాక్ పుట్టింది. పీఓకేను స్వాధీనం చేసుకునే ఛాన్స్ వచ్చినా వాడుకోలే అమిత్ షా. పీఓకే స్వాధీనం మరెంతో దూరంలో లేదు. త్వరలోనే ఆ రోజు వస్తుంది. రాజ్నాథ్. లీడర్షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు. పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాం దాకా ఎట్లొచ్చిండ్రు? కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఖర్గే. బీసీ లీడర్లు ఏకమయ్యేనా? 42% రిజర్వేషన్లపై పార్టీల వారీగా చీలిన బీసీ నేతలు. ట్రంప్ చేస్తే యుద్ధం ఆపుతారా? సైన్యం చేతులు కట్టేసి యుద్ధానికి పంపారు రాహుల్ గాంధీ. ఆపరేషన్ సింధూర్తో పాక్ మెడల్ వంచనం. మనం కొట్టిన దెబ్బకి కాళ్ళబేరానికి వచ్చింది ప్రధాని మోదీ. యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడు చెప్పలేదు. పిల్లల్ని ఎత్తుకెళ్లే మాఫియాతో ఐవీఎఫ్ సెంటర్లకు లింకు. నాగార్జున సాగర్ 26 గేట్లు ఓపెన్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 8న బీసీ శంఖారావం. 42% కోటా కోసం బీఆర్ఎస్లో మరో ఉద్యమం. కరీంనగర్లో భారీ బహిరంగ సభ. కాంగ్రెస్లో భూకంపం. రేవంత్ తీరుపై రగులుతున్న నాయకులు. బనకచెర్లతో ముసుగుతాం. ఆదాయమే లక్ష్యంగా కొత్త మద్యం పాలసీ. 30 రోజుల్లో 30,000 కోట్లు. జలదోపిడీ ఆపాల్సిందే. బనకచెర్లపై కేసీఆర్ రణగర్జన. పాదయాత్ర ప్రకంపం. మీనాక్షి డైరెక్ట్ కంట్రోల్. పాదయాత్ర ప్రకంపం. అధిష్టానం అడుగులపై సీఎం శిబిరంలో కలకలం.